ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సెప్టెంబర్ 12వ తేదీ గురువారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెప్టెంబర్ 12వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీరు కోరుకున్నవన్నీ మీ సొంతం అవ్వబోతున్నాయండి. ఊహించని స్థాయిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. ఆర్థికంగా మీకు అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది. అనుకోని విధంగా చక్కగా లాభదాయకంగా ఉండబోతుందండి. అంటే ఊహించని స్థాయిలో లాభాలు రావటం, చేతి నిండా డబ్బును సంపాదించుకోగలగటం మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అనుకోని రీతిలో చక్కటి విజయాలను పొందగలుగుతారు. మీరు చెయ్యలేరు అనుకునే పనులు కూడా ఈరోజు మీరు పూర్తి చేసుకొని మీరు విజయాల బాటలో ఉండబోతున్నారండి. అందరి ప్రశంసలను కూడా పొందగలుగుతారు. అన్నింటా కూడా ముందంజలో మీరు ఉండడమే కాకుండా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా మీరు సంపాదించుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఎంతో స్నేహపూర్వకమైన వాతావరణం అయితే ఉంటుంది. అన్నింటా మీకు వారి యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. మీ కుటుంబ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి దీవెనలు కూడా మీకు ఎంతో మేలు చేయబోతున్నాయండి. ప్రతి పని కూడా విజయవంతంగా ముగుస్తుంది. రోజునైతే ఎంతో ఆనందంగా గడపగలుగుతారు. ముఖ్యంగా చిన్ననాటి స్నేహితులను కలుసుకోవటం కానీ, బంధుమిత్రుల రాక కానీ మీకు ఎంతో సంతోషాన్ని అయితే రోజు కలుగజేస్తుందండి. అది కూడా మీకు మానసికంగా మరింత ఆనందాన్ని అయితే ఇస్తుంది. కుటుంబానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. పిల్లల భవిష్యత్తుకు అవసరమైన కొన్ని ముఖ్యమైన ప్రణాళికలను అయితే ఈరోజు వేసుకోగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని విజయవంతంగా ముగించడమే కాకుండా ఈరోజు మీ యొక్క ప్రవర్తన వలన మీరు చుట్టూ ఉన్నవారు ఎంతో సంతోషానికి గురి అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అంటే మీరు వాళ్ళ మాటల ద్వారా కానీ, మీ చేతల ద్వారా కానీ వారు సంతోషపడేలాగా, అంటే మీ కుటుంబ సభ్యులైతే కానీ, మీ స్నేహితులైతే కానీ, మీ చుట్టూ ఎవరైతే ఉన్నారో వారందరూ సంతోషపడే విధంగా మీరు ఉండబోతున్నారు. అంటే వాళ్ళని సంతోషపరిచే విధంగా మీ యొక్క పనితీరు కానీ, మాట తీరు కానీ ఉండడం వారికి ఎంతో ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. అది కూడా మీకు చక్కటి మేలునైతే చేయబోతుంది. అన్ని రకాలుగా కూడా మీకు ఈరోజు కాలం అయితే కలిసి వస్తుందండి. ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా, ఏ రంగాలలో ఉన్నప్పటికీ కూడా మీరు చక్కటి ఆర్థిక లావాదేవీలను చేయటము, చేతి నిండా సమయానికి డబ్బును సంపాదించుకోగలగడం కూడా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అయితే మీ పొదుపు నిల్వలను పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈరోజు ఖర్చులను కూడా నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. అది కూడా మీ పొదుపును, మీ రాబోయే అవసరాలకు సంబంధించిన నిల్వలను ఎక్కువ చేయటంలో మీకు ఎంతో సహాయం అయితే చేస్తుంది. ప్రతి విషయం కూడా మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీరు ఏ చేసినా కూడా కలిసి రావటం అనేది జరుగుతుంది. అయితే ఎట్టి పరిస్థితులలోనూ కూడా మీరు ఇది చేయలేమేమో, ఇది జరగదేమో అనే ఆలోచన మీ మనసులో లేకుండా మీరు ప్రతి పనిని కూడా మీ మీద మీకే ఒక నమ్మకంతో మీరు ముందుకు తీసుకొని వెళ్ళి ప్రతి దానిని విజయవంతంగా ముగించగలుగుతారండి. అది మీకు ఎంతో మానసిక ప్రశాంతతను అయితే కలుగజేస్తుంది. ఆరోగ్య పరిస్థితుల పరంగా కూడా ఈరోజు మీకు గతంలో ఏవైతే చిరుపాటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారో వాటి నుండి చక్కటి ఉపశమనం అనేది లభిస్తుంది. కాసింత విశ్రాంతి సమయాన్ని కూడా మీరు పొందగలుగుతారు. కుటుంబ సభ్యులతో కూడా చక్కటి వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారండి. ఎవరైతే నూతన గృహాలను కానీ, వస్తువులను, వాహనాలను కొనుగోలు చేయాలని కోరుకుంటున్నారో అట్లాంటి వారికి కూడా ఈరోజు మీకు అనుకూలమైన మార్పులైతే మీకు చోటు చేసుకోబోతున్నాయండి. అంటే ఆ దిశగా మీరు నిర్ణయాలను తీసుకోవటం కానీ, ఆ వైపుగా మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను జరపటం కానీ మీకు ఈరోజు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అనుకోని విధంగా కొన్ని ముఖ్యమైన వ్యక్తులను కలవడం కానీ, అంటే కొన్ని పనుల మీద బయటకు వెళ్ళినప్పుడు మీరు ఊహించిన విధంగా కొందరు ముఖ్యమైన వ్యక్తులను కలవడం కానీ, కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవటం కానీ ఈరోజు మీ జీవితంలో చోటు చేసుకుంటుందండి. అది కూడా ఒక రకంగా మీ భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని లావాదేవీల విషయంలో ఎంతో ఉపయోగపడే విధంగా ఉండబోతుంది. గతంలో ఏదైతే చిక్కులను, ఒడిదుడుకులను ఎదుర్కొన్నారో, గతంలో ఏవైతే ఆర్థిక సమస్యలను, అంటే ఎక్కడైనా అప్పు సంబంధించిన విషయాలలో కానీ, ఏదైనా మానసికంగా మీ యొక్క పర్సనల్ లైఫ్కి సంబంధించిన విషయాలలో కానీ ఏదైతే మీరు ఇబ్బంది పడ్డారో వాటి నుంచి మీరు బయటపడగలుగుతారు. ఒక్కో విధంగా మీరు ఆ చిక్కుల నుంచి బయటపడి మీరు ప్రశాంతమైన వాతావరణానికి అయితే మీరు వెళ్ళడం జరుగుతుందండి. అది కూడా మీకు మానసికంగా సంతృప్తిని అయితే, సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కాసింత విశ్రాంతి సమయాన్ని గడపడం, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం,
ఏబీకు అది కూడా ఎంతో సంతోషాన్ని అయితే ప్రశాంతతను అయితే కలుగు చేస్తుందండి. అన్ని రకాలుగా కూడా చక్కగా యోగదాయకంగా మీరు రోజునైతే గడపగలుగుతారు. అన్ని విధాలుగా కూడా ఈరోజు మీకు కలిసి వస్తుంది. ప్రతి పని కూడా మీరు అనుకున్న దానికంటే రెట్టింపు వేగంతో ముందుకు వెళ్ళడం, రెట్టింపు లాభంతో మీరు దాన్ని పొందగలగటం, మీరు మరింత సంతోషపడే విధంగా ఉండబోతుందండి. ఇక ఈ రాశి విద్యార్థుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విద్యారంగంలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే చేస్తున్నారో తరగతి గదిలో పరీక్షలు కానీ, పోటీ పరీక్షలకు కానీ, లేదా విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ ఏది హాజరవుతున్నారో ఆ పరీక్షలలో చక్కటి ఉత్తీర్ణత శాతం లభించడమే కాకుండా మీరు కోరుకున్న స్థానాన్ని పొందే అవకాశం కూడా ఉంటుందండి. అంతేకాకుండా మీ తల్లిదండ్రులు కానీ, మీ గురువులు కానీ మీకు అన్ని రకాలుగా సహాయం చేయడం కానీ, వారి యొక్క ఆశీస్సులను ఇవ్వటం కానీ మీరు మరింత ముందుకు వెళ్ళే అవకాశాన్ని అయితే ఇస్తుంది. చక్కగా మీరు మీ రోజునైతే ఎంతో యోగదాయకంగా గడపగలుగుతారు. ఇక ఈ రాశి ఉద్యోగస్తుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీరు కాసింత విశ్రాంతి సమయాన్ని కూడా పొందగలుగుతారు. అంతేకాకుండా ఎంతో సునాయాసంగా మీ పనులన్నింటినీ చాకచక్యంతో పూర్తి చేసుకోగలుగుతారు. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. సమయానికంటే ముందే మీరు ఏ పని అయితే చేయాలో ఆ పనిని చేయటం మీకు మరింత పై అధికారుల నుంచి గుర్తింపును పొందే విధంగా ఉంటుంది. మీ యొక్క ఏదైతే శ్రమ ఉందో ఆ శ్రమ కంటే మీరు అంతకంటే ఎక్కువ రెట్లు ఆదాయాన్ని పొందే అవకాశం కూడా ఈరోజు మీకు లభిస్తుందండి. అది కూడా మీకు మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఎవరైతే బదిలీల కోసం, ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో అట్లాంటి వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీరు కాసింత ఆ దిశగా అడుగులు వేస్తే మీకు అన్ని రకాలుగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారో మీరు ఈరోజు కాసింత శ్రమపడి ఉద్యోగ వేట చేస్తే మీ యొక్క అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం కూడా ఈరోజు ఉండబోతుందండి. అన్ని రకాలుగా కూడా కాలం అయితే కలిసి వస్తుంది. ఇక ఎవరైతే పెట్టుబడిదారులు, వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి రూపాయికి కూడా చక్కటి లాభాన్ని అయితే మీరు పొందగలుగుతారు. పెట్టుబడి మరింత లాభంతో మీకు తిరిగి రావటం, మీరు వ్యాపారాన్ని మరింత విస్తరింప చేసుకోవటం కూడా మీకు ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. అన్ని రకాలుగా కూడా చక్కటి యోగదాయకమైన కాలంగా ఉంటుందండి. ఇక మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి ఎంత పోటీ ఉన్నప్పటికీ కూడా మీ మార్కెటింగ్ మెలకువలతో మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుంది. మీ యొక్క ఏదైతే కోరిక, ఏదైతే స్థానం ఉందో దాన్ని దక్కించుకోగలుగుతారు. అన్నింటా ముందంజలో ఉండగలుగుతారండి. ఎవరైతే విదేశీ వ్యాపారం చేస్తున్నారో విదేశీ వ్యాపారం చేసే వారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపార విస్తరణకు అవసరమయ్యే అన్ని ప్రణాళికలను వేసుకోగలుగుతారు. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా ఈరోజు మీరు తీసుకోగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపారస్తులు ఉన్నారో వారి విషయాన్ని గనక మనం చూసినట్లయితే చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి వ్యాపారంలో పోటీ అనేది ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా దానిని అధిగమించి మీరు మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు, లాభాలను పొందగలుగుతారు. చక్కటి లాభాల బాటలో మీ వ్యాపారాన్ని అయితే మీరు నడిపించుకోగలుగుతారండి. అన్ని రకాలుగా కూడా చక్కటి అవకాశాలన్నీ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీ వ్యాపార విస్తరణ మరింత ఎక్కువగా జరిగే అవకాశం అయితే ఉండబోతుంది. చక్కటి యోగదాయకమైన కాలంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఉన్న స్త్రీల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఎవరైతే ఉద్యోగస్తులైన మహిళలు ఉన్నారో మీరు కోరుకున్న విధంగా ఈరోజు మీకు అన్ని పనులు ఎంతో సునాయాసంగా జరిగిపోవడమే కాకుండా సకాలంలో మీ పనులన్నిటినీ పూర్తి చేసుకొని మీ పై అధికారుల నుంచి చక్కటి గుర్తింపును పొందగలుగుతారు. కాసింత విశ్రాంతి సమయాన్ని కూడా మీరు పొందగలుగుతారండి. అంతేకాకుండా మీ పనికి తగిన వేతనాన్ని కూడా పొందడమే కాకుండా చక్కటి సంతృప్తిని కూడా మీరు పొందగలుగుతారు. అన్నింటా కూడా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వ్యాపారం చేసే మహిళలు ఎవరైతే ఉన్నారో వ్యాపారం రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. అయితే మీ వ్యాపారంలో పోటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దానిని కూడా అధిగమించి మీరు మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. లాభాల బాటలో నడిపించుకోగలుగుతారు. చేతి నిండా డబ్బునైతే సంపాదించుకోగలుగుతారు. మీ యొక్క స్నేహితులు కానీ, శ్రేయోభిలాషులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎవరైతే ఉన్నారో వారి నుంచి మీరు చక్కటి సహాయ సహకారాలను పొందగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో సంతృప్తిని అయితే కలుగజేస్తుంది. ఇక ఈ రాశి
భార్యాభర్తల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుంచి అన్ని రకాలుగా మీకు సహాయ సహకారాలు అయితే లభించబోతున్నాయి. అన్నింటా మీరు ముందంజలో ఉండి చక్కగా వారు ప్రోత్సాహంతో అన్నీ మీరు సాధించగలుగుతారు. అది కూడా మీకు మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ప్రేమ వ్యవహారంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ప్రేమికులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. అన్ని రకాలుగా కూడా సత్ఫలితాలను అయితే మీరు పొందగలుగుతారు. ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారి విషయాన్ని గనక మనం చూసుకున్నట్లయితే రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈరోజు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలాగా మీరు ఆలోచనను అయితే చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా మీ యొక్క సత్ప్రవర్తన వలన అందరినీ ఆకర్షించే విధంగా ఉండబోతున్నారు. మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కూడా మీరు పొందగలుగుతారు. ఇక ఈ రాశిలో ఎవరైతే కోర్టు వ్యవహారాలు, లావాదేవీలు, ఆస్తి తగాదాలతో సతమతమవుతున్నారో అట్లాంటి వారందరికీ కూడా మీరు కోరుకున్న విధంగా తీర్పులు రావడం కానీ, మీరు కోరుకున్న విధంగా అన్నీ మీకు అనుకూలంగా జరగడం కానీ మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. చిరుపాటి కోపతాపాలు కానీ, చిరుపాటి మానసిక ఆందోళన కానీ సహజంగానే ఈరోజు ఉంటుందండి. అయినప్పటికీ కూడా అది ఏమి మిమ్మల్ని పెద్దగా బాధించదు. మీరు వాటన్నిటినీ అధిగమించి మీరు విజయాలతో చక్కటి సంపాదనతో మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. వాటి తాలూకా లావాదేవీలను కూడా జరపగలుగుతారు. అన్ని రకాలుగా కూడా చక్కటి యోగదాయకమైన కాలంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారండి. ప్రతి పని విజయంతో పూర్తి చేయగలుగుతారు. ఈ రాశి వారు ఇంకా మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం నానబెట్టిన పెసలు, బెల్లము కలిపిన ఆహారాన్ని గోమాతకు తినిపించడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.